చెప్పండి ఏం చెప్తారు? 24 గంటలు దీక్ష జరుగుతుంది అయినా సరే పట్టించుకుంటలేరు. ఏం చెప్తారు? ప్రభుత్వం ఇంకా స్పందన దీనిపైన ఎలాంటి స్పందన కూడా లేదు. ఏం చెప్తారు? అన్న ఫిబ్రవరి 22న మన బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ అన్న గారు 5 డిమాండ్లతోనే బీసీ సింహగర్జాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే 2 నెలలు పూర్తి అవుతున్నా కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. 3 ముక్కలాట ఆడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి తెలియజెప్పి మన బీసీ హక్కులను సాధించుకునే విధంగా ఈరోజు మన జ్యోతిరావు పులే జయంతి శుభ సందర్భంగా మన రామచంద్ర యాదవ్ అన్న గారు ఆమరణ నిరాహార దీక్షను ఆరంభించారు. ఈ రోజు 2వ రోజు కొనసాగిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ప్రాణాలతో చెలగాట ఆడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పే విధంగా మన బీసీ సోదరులందరూ కూడా పని చేస్తారని చెప్పేసి, అదేవిధంగా బీసీ వైపు పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పనిచేస్తారు. ఖచ్చితంగా ఈ 5 అంశాలపైన క్లుప్తంగా నిర్ణయానికి రాకపోతే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో రోడ్లెక్తాం, ఖచ్చితంగా సీఎం ఇల్లు ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి ఈ రోజు 2వ రోజు ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అన్న. అంటే ఆల్రెడీ గతంలో 1 నెల టైం ఇచ్చి అల్టిమేటం పెట్టారు ప్రభుత్వం, అప్పుడు పట్టించుకోవాలి. అలాంటిది ఇప్పుడు 24 గంటల దీక్ష ఇప్పుడు పట్టించుకోవాలి. సిక్కు పట్టించుకోవాలని చెప్పి ఏమన్నా నమ్మకం ఉందా మీకు? అన్న ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఎవరైతే ఉన్నారో ఈయనకి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే ఇచ్చిన హామీను నెరవేర్చకపోగా కల్లాబుల్లి మాటలు చెప్పి మనలో మనకి చిచ్చు పెట్టి ఒక నాయకుడిగా తయారైనారు మన రాష్ట్రంలో. అంటే ఎంతవరకు అని చెప్పేసి మేము ఆయన ఆత్మ విమర్శలు చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా 2 నెలల టైం ఇచ్చినప్పటికీ కూడా మన 5 డిమాండ్లను పూర్తి చేయాలన్నప్పటికీ కూడా ఈ 3 పార్టీలకు ఖచ్చితంగా మన బీసీవై పార్టీ తరఫున ఖచ్చితంగా ఎదురు దెబ్బ కొట్టే విధంగా పూర్తి స్థాయిలో జనాల్లో వెళ్తాం. బీసీలను ఇంకా బలోపేతం చేసుకుని ఖచ్చితంగా మన 5 డిమాండ్లను సాధించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం మనం. అంటే వాళ్ళ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు? ఇంకా అయినా కూడా ఒకవేళ పట్టించుకోకపోతే ప్రభుత్వానికి ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వానికి ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటారు? ఒకటే కబడ్దారని చెప్పేసి తెలియజేసుకుంటూ మా హక్కులను కాళ్ళ రాసినటువంటి మీకు గతి పట్టే రోజు దగ్గరలో ఉంది. ఖచ్చితంగా మీరు 5 డిమాండ్లను నెరవేర్చండి అని చెప్పేసి ఈ రోజు 2వ రోజు దీక్ష కొనసాగిస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. లేని పక్షంలో మా మొత్తం బీసీవై పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్నెక్కి రస్తారోక చేసాం, రోడ్ల దిగ్బంధనం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం మనం.